రాధాకృష్ణ ఆయి. మనం ఈనాడు దేశంలోని ఏ సాయి మందిరము దర్శించినా అక్కడ బాబామూర్తిని భక్తులు మహారాజుగా అలంకరించి పూజించడం చూస్తాం. సాయికి 4 వేళలా ఆరతులు పాడడం, గురువారం నాడు వారి మూర్తిని పాదుకలను రాజలాంఛనాలతో ఊరేగించడం చూస్తాం. ఇందుకు కారణం ఇవన్నీ షిరిడీ సంస్థానంలో సాయికి జరిగే సేవలే. మొదట పేద భిక్షువుగా మాత్రమే జీవించిన సాయిని ప్రత్యక్షంగా పూజించడం, వారి మసీదును రాజ దర్బారులా అలంకరించడం, ఆరతులు జరిపించడం, వీటన్నిటినీ మొదట ఆరంభించినది భక్తురాలు రాధాకృష్ణ ఆయి. రాధాకృష్ణ ఆయి మొదటిసారి నానాసాహెబ్ చందోర్కర్తో కలిసి 1905లో పండరీపురం నుండి షిరిడీ వచ్చింది. ఆమె అసలు పేరు సుందరీబాయి క్షీరసాగర్. ఆమె తాత అహ్మద్ నగర్ లో పేరు మోసిన న్యాయవాది. చిన్న వయస్సులోనే ఆమె భర్త మరణించాడు. అప్పటి నుండి ఆమె తన జీవితం పరమార్థ సాధనలోనే గడపదల్చింది. త్వరలోనే తన బంధుకోటిని, కుటుంబాన్ని విడిచి ఒంటరిగా భగవంతుని సేవలో జీవితం గడపసాగింది. ఎంతో నిశితమైన తత్వజ్ఞానము, ధ్యాన పద్ధతి నేర్చింది. చివరకు ఎన్నో జన్మల పుణ్యం వలన సాయి సన్నిధి చేరింది. షిరిడీ వచ్చే నాటికి ఆమె మహా సౌందర్యవతి అయిన యువతి. మొదటి నుండి ఆమె కృష్ణ భక్తురాలు. నిరంతరము ఆమె రాధాకృష్ణ అనే నామం జపిస్తుండడం వలన ఆమెకు రాధాకృష్ణ ఆయి అని పేరు వచ్చింది. ఆమె ఎల్లప్పుడూ ఒక కృష్ణ విగ్రహాన్ని దగ్గరించుకొని దానికే చిన్న బిడ్డకు వలె అన్ని సేవలు చేస్తుండేది. తరచుగా పండరీ భక్తి బృందాలను తీసుకొని పండరీపురం దర్శిస్తుండేది. ఆమెకు ఎంతో మధురమైన కంఠం ఉండేది. ఎన్నో భజనలు, కీర్తనలు ఆమెకు వచ్చు. ప్రథమ దర్శనంలోనే ఆమె సాయి అనబడు 5.5 అడుగుల మానవాకృతి మాటున దాగి ఉన్న అనంత విశ్వశక్తిని గుర్తించింది. వారినే తన సద్గురువుగా, శ్రీకృష్ణుని ప్రత్యక్ష రూపంగా భావించి యావత్ జీవితము సేవించింది. ఆమె తనకు కలిగిన ఆధ్యాత్మిక అనుభవాలు ఏవి ఎన్నడూ ఎవ్వరికీ చెప్పేది కాదు. అందువలన సాయి ఆమెకు శ్రీకృష్ణుడిగా దర్శనమిచ్చి ఉండాలని మనం తలచవచ్చు. లేకుంటే జన్మతః బ్రాహ్మణి, ఆచారవంతురాలైన ఈ కృష్ణ భక్తురాలు అందరి చేత ముస్లిం అనే తలచబడిన సాయి సన్నిధిలో, సాయి సేవలో తన జీవిత శేషమంతా గడపగలిగేది కాదు. ఎట్టి వర్ణభేదము పాటించక భక్తులందరినీ తన గురు బంధువులుగా చూచుకునేది. ద్వారకామాయిలోనే ప్రతి సంవత్సరము మహావైభవంగా గోకులాష్టమి జరిపించేది. అప్పటి నుండి అది షిరిడీలో ఆచారమైంది. ఈమె షిరిడీలో తన సమయమంతా సాయి సేవలోనూ తీవ్రమైన సాధనలోనూ గడిపేది. బాబా తన వద్దకు పంపిన భక్తులకు తన ఇంట ఆశ్రయమిచ్చి వారితో మాత్రమే మాట్లాడేది. ఆమె బాబా సంచరించిన వీధులన్నీ స్వయంగా చిమ్మి శుభ్రం చేసేది. చావడి ముందు చిమ్మి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేది. ఒక్కొక్కప్పుడు బాబా లేండికో చావడికో వెళ్లిన సమయం చూసుకొని మసీదు చిమ్మేది. దుని వలన మసిబారిన మసీదు గోడలు తుడిచి శుభ్రంగా చేసేది. రాధాకృష్ణ ఈ ఆధ్యాత్మిక సాధనలో ఎన్నో మెలకువలు తెలిసిన వివేకి. అనన్యంగా తాను ఉపాసించిన శ్రీకృష్ణుడే తనకు సాయిని సద్గురువుగా చూపి వారి సన్నిధి సేవా ప్రసాదించారని ఆమె అనుక్షణము గుర్తుంచుకునే జీవించేది. బాబా కూడా ఆమె భావం గుర్తించి నిత్యము మధ్యాహ్నం భిక్షకు వెళ్లి వచ్చాక శ్యామ ద్వారా ఆమెకొక రొట్టె కూర పంపేవారు. అదే ఆమెకు భోజనం. సద్గురువే తనకు భుక్తి ముక్తి కూడా ప్రసాదించాలని ఆమె భావం. ఆమె శ్రద్ధను గ్రహించి సాయి కూడా విషయ వాసనలను జయించిన భక్తులు కొందరిని ఆయి ఇంట బస చేయమని ఆదేశించారు. ఆమె ఇంటిని ఆయన శాల అనేవారు. అంటే పాఠశాల అని అర్థం. ఉత్తమమైన సాధక జీవితం నేర్పే పాఠశాలయే ఆమె ఇల్లని వారి భావం కాబోలు. మిగిలిన భక్తులెవ్వరినీ ఆమె ఇంటికి పొమ్మని చెప్పేవారు కాదు. ఆమె కూడా సామాన్యంగా ఎవరి ఎదుటకు వచ్చేది కాదు. ఇంటి నుండి బయటకు వెళ్లడం తప్పనిసరి అయినప్పుడు ముఖం నిండా ముసుగు కప్పుకొని మాత్రమే వెళ్లేది. ఒకసారి అకస్మాత్తుగా నీమ్గావ్కు వెళ్తుంటే ఆమె త్వరగా వెళ్లి నమస్కరించుకున్నప్పుడు మాత్రమే ఆ తొందరలో ఆమె ముసుగు వేసుకోవడం మర్చిపోయింది. ఎన్నో మాసాలు షిరిడీలో గడిపిన కాపాడే ముసుగు లేకుండా ఆమెను చూడడం అదేనని తన డైరీలో రాసుకున్నాడు. ఆమె తన ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి ఎప్పుడూ తెల్ల వస్త్రాలే ధరించేది. వాటిని బాబాయే ఆమెకు పంపుతుండేవారు. రోజు విడిచి రోజు బాబా చావిడికి వెళ్లిన తర్వాత ఆమె మసీదుకు వచ్చి అచ్చటి మెట్ల మీద 5 ఒత్తులు గల ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగించి వెళ్లేది. కొందరు భక్తులను ఆమె ఇంటి వద్ద బస చేయమని బాబా ఎందుకు ఆదేశించేవారో ఆ భక్తుల స్మృతులు చూస్తే తెలుస్తుంది. ఉదాహరణకు వీరిలో తర్వాత శ్రీ సాయి శరణానందగా ప్రసిద్ధికెక్కిన వామన్ రావ్ పటేల్ ఒకరు. సదాచార సంపన్నుడైన
గుజరాత్ బ్రాహ్మణ కుటుంబంలో 1886లో జన్మించిన ఇతనికి బాల్యంలోనే దైవభక్తి అబ్బింది. అతడు తన 7వ సంవత్సరం నుండి నిత్యము స్థానిక సోమనాథ దేవాలయానికి వెళ్తుండేవాడు. ఒకరోజు దాని ఎదుట అతనికి ఒక మహా తేజస్వి అయిన ఫకీరు కనిపించారు. ఆ పిల్లవాడు ఆ దివ్య వర్చస్సుకు మంత్రముగ్ధుడయ్యాడు. తర్వాత అతడు 22వ ఏట అంటే 1911లో మొదటిసారి బాబాను దర్శించి తనకు 15 సంవత్సరాల క్రిందట దర్శనమిచ్చిన ఫకీరు వారేనని గుర్తించాడు. సంవత్సరం 1913లో వేసవి సెలవుల్లో 2వసారి షిరిడీ వచ్చాడు. సెలవులయ్యాక అతడు తిరిగి వెళ్లడానికి సెలవు కోరినప్పుడు బాబా అనుమతించక సుమారు 11 మాసాలు అతని షిరిడీలోనే ఉంచేశారు. 1916లో ఒకరోజు కొందరు గురుబంధువులను షిరిడీకి సాగనంపాలని రైల్వే స్టేషన్కు వచ్చిన వామన్ రావు చిత్రమైన ప్రేరణ వల్ల కట్టుబట్టలతో తాను కూడా షిరిడీ చేరాడు. అక్కడ సాయి అతనిని చూస్తూనే రా, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నారు. ఆయన తనని ఎంతగానో అనుగ్రహించగలరని తలచి పొంగిపోయాడతడు. అప్పట్లో అక్కడ బూటీవాడ కట్టుబడి జరుగుతుంది. ఒకరోజు వామనరావు తన దగ్గరగా కూర్చొని ఉండగా దానిపై నుండి ఒక రాయి జారి అతని తలపై పడింది. అతడు స్పృహ తప్పి పడిపోయాడు. ఆ మాట వినగానే బాబా ఒక మందు పంపారు. అది వేయగానే అతనికి స్పృహ వచ్చింది. అతడు కళ్ళు తెరిచేసరికి అతని హృదయమంతా దివ్యమైన పారవశ్యంతో నిండి ఉన్నది. అతడు 1953లో సన్యసించి శ్రీ సాయి శరణానందగా గుజరాత్ ప్రాంతమంతా నిరంతరం సాయి ప్రచారం చేశాడు. శ్రీ సాయి శరణానంద తమ స్మృతులు ఇలా రాశారు. ఒకసారి నేను దీక్షిత్వాడలో బస చేశాను. ప్రఖ్యాత న్యాయవాది అయిన కాపాడ్డే హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్న షింగానే కూడా షిరిడిలో ఉన్నారు. ఒకనాటి సాయంత్రం నేను షింగానేతో కలిసి బాబా వద్దకు వెళ్ళాను. ఆయన అందరితోనూ మాట్లాడుతూ షింగానేతో మాత్రం ఎంతో సంతోషంగా అరగంట మాట్లాడి అతనికెంతో సమృద్ధిగా ప్రసాదమిచ్చారు. తర్వాత వాడాకు వచ్చేశాము. కొద్దిసేపు ఆగి నేను మళ్ళీ బాబా వద్దకు వెళ్తే ఆయన నీవింకా వెళ్ళవచ్చు, మళ్ళీ తిరిగి రావడం వలన ఒరిగేదేమున్నది అన్నారు. కనుక నేను బయలుదేరి కాలినడకన రహాటా రోడ్డు మీద కొంత దూరం వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నాను. అక్కడ విష్ణుబువ రాసిన గీత చదువు ఒక అశరీరవాణి వినిపించింది. అటు తర్వాత నుండి నిత్యము బాబాను ఉదయము సాయంత్రము దర్శించుకోసాగాను. మొదట్లో కాపాడ్డే షింగానాయులతో కలిసి మాత్రమే వెళ్తుండేవాడిని. 3వ రోజు మా తండ్రి గారి జన్మదినం. ఆయన కోరినట్లు నేను బాబా ముందు జామ పండ్లుంచి అవి మా తండ్రి గారి జన్మదిన సందర్భంగా సమర్పించుకుంటున్నానని చెప్పాను. అవి అందరికీ పంచమని ఆయన ఒక భక్తుణ్ణి ఆదేశించారు. నాటి నుండి నేను బాబాను మధ్యాహ్నం కూడా దర్శించేవాణ్ణి. కానీ నేను ఆయన వద్దకు వెళ్లకుండా మసీదు మెట్ల మీదనే కూర్చునేవాణ్ణి. ఒక రోజు నేను అక్కడ కూర్చొని ఉండగా ఒక భక్తుని ద్వారా బాబా నాకు ఒక కలకండ ముక్క పంపారు. అది తినిన కొద్దిసేపట్లో నేను న్యాయశాస్త్ర పరీక్ష LLB పాస్ అయినట్లు మా నాన్న వద్ద నుండి జాబు వచ్చింది. నేను ఆ వార్త వాసు కాకాకు చెబితే బాబాకు నైవేద్యం అర్పించమని చెప్పాడు. అప్పుడు హటే కూడా అక్కడే ఉన్నాడు. అతడు కూడా పరీక్ష పాస్ అయినట్లు వార్త వచ్చింది. అతనిని కూడా బాబాకు నైవేద్యం అర్పించమని ఒక భక్తుడు చెప్పాడు. వాసు కాకా నైవేద్యం సిద్ధం చేసి బాబా సాయంత్రం వ్యాహ్యాలికి బయలుదేరక ముందే మాకందించాడు. అది ఒక పెట్టెలో పెట్టుకుని బాబా వద్దకు తీసుకువెళ్ళాము. అప్పుడు ఆయన దారిలో దేనిని పట్టించుకొనకుండా ఈ లడ్డు తీసుకొచ్చావేమి అని ఆ పెట్టె కొండాజీకి ఇచ్చారు. అతడు ఆ పెట్టె తెరచి ఆయనకు లడ్డు ఇచ్చాడు. నాకు బాబా మాటలతో పరిచయం లేనందున వారి భావమేమో నాకప్పుడు అర్థం కాలేదు. కానీ కొద్దిసేపటికి తెలిసింది. నేను రోడ్డు మీదుగా వస్తున్నప్పుడు ఒక కుక్క నా వెంబడే వచ్చింది. నేను దానినేమీ పట్టించుకోలేదు. బాబా చెప్పినది దానిని గురించే. వామన్ రావు పాటిల్ ఎప్పుడు షిరిడీ వచ్చినా తన విరామమంతా ఆయి వద్ద గడిపేవాడు. ఆమె మాట్లాడే ప్రతి మాట సాయి మాట అని తలచవచ్చని ఆయన రాశారు. ఆమె ఆయనకు భోజనం చేసేటప్పుడు సాంఖ్యయోగంలో చెప్పిన తత్వాలకు సాంకేతంగా భోజనాన్ని ఎలా భావించాలో నేర్పింది. ఆమె కూడా తన విరామ సమయమంతా ఇలాంటి సద్భక్తుల సాంగత్యంలోనే సాయినామం జపిస్తుండేది. అయితే ఇంతటి భక్తురాలిని సాయి తమ ఎదుటకు రానిచ్చేవారు కాదు. పొరపాటున ఒకసారి ఆమె ఎదుట పడినప్పుడు ఆయన ఉగ్రులై ఆమెపై రాళ్లు విసిరి తీవ్రంగా తిట్టారు. ఈమె ఇంట బస చేయమని సాయి ఆదేశించిన వారిలో శ్రీమతి తార్కడ్ ఒక ఆమె. కానీ తాను చెప్పిన పనులన్నీ త్రికరణ శుద్ధిగా చేసేటట్లయితేనే ఆమెకు ఆశ్రయమిస్తానన్నది ఆయి. అందులో ఆమె మాట ఎంతో పరుషం. ప్రతి చిన్న పొరపాటుకు ఆమె తీవ్రంగా చివాట్లు పెట్టేది. అందుకు అంగీకరించిన
శ్రీమతి తార్కడ్ కూడా బాబా తనకెంతో కఠోరమైన పరీక్ష పెట్టారని తలచి మొదట బాధపడింది. కానీ రోజులు గడిచినా కొద్దీ నిరంతరం సాయి సేవ, సాయి ధ్యానముల వలన ఆయిలో మేల్కొంటున్న దివ్య దృష్టి, దివ్య శ్రవణము, ఇతరుల భావాలను గ్రహించగలగడము వంటి శక్తులను శ్రీమతి తార్కడ్ గుర్తించింది. ఎవరి నుండైనా శ్రీమతి తార్కడ్కు కబురు వస్తే ఆమె ఏ సమాధానము చెప్పదలుచుకుంటుందో అదే ముందుగా ఆయి చెప్పి పంపేసేది. సాయి ఎప్పుడు ఎట్టి విచిత్ర ఆదేశము పంపించినా ముందుగానే ఆయి దానికి తగిన ఏర్పాట్లు చేసేది. ఇవన్నీ చూచాక తనకు ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వడానికే సాయి తనను ఆయి ఇంట ఉంచారని శ్రీమతి తార్కడ్ గుర్తించింది. రాధాకృష్ణ ఆయిలో బాబా పట్ల తీవ్రమైన శ్రద్ధ, భక్తులతో పాటు విశిష్టమైన అధికారము, ఆకర్షణ ఉండేది. ఆమె ఏదైనా చెబితే కోటీశ్వరుడైన బూటి దగ్గర నుండి అందరూ తలవంచి ఆ పని చేసేవారు. సాయి నిత్యము ఎండలో నడిచి లేండికి వెళ్లేవారు కనుక ఆ దారి పొడుగున 2 వైపులా వంచిన ఇనుప కమ్మెలు నాటి వాటి పక్కనే లతలు మొలిపించాలని సాటి భక్తులందరికీ ఆమె చెప్పింది. అందరూ నడుము కట్టి శ్రమించి ఆ పని పూర్తి చేశారు. నిత్యము అందరి చేత ఆమె మొక్కలను నీళ్లు కూడా పోయించేది. కొద్ది కాలానికి అవి బాగా పెరిగి అల్లుకొని లేండికి వెళ్లే మార్గమంతా ఒకే పందిరిలా అయింది. బాబా వాటి కిందనే నడిచి లేండికి వెళ్లేవారు. ఆధ్యాత్మిక సాధనలో ఎన్నో మెలకువలు తెలిసిన వివేకి రాధాకృష్ణ ఆయి నిత్యము సాయి సన్నిధిలో నివసించే భక్తులకు ఎదురయ్యే ప్రమాదాలు గుర్తించి భక్తులు వాటిని నివారించుకునే సాధనలు ఏర్పరిచింది. సాయి సంపూర్ణమైన భగవత్ అవతారమైన భక్తులతో సామాన్య మానవునిలా మెసులుకునేవారు. అతి పరిచయం వలన భక్తులు వారి దివ్యత్వాన్ని మరచి వారి సన్నిధిని సద్వినియోగ పరుచుకోలేకపోయే ప్రమాదమున్నది. నిజానికి స్థానికులెందరూ కాలగతిలో ఇట్టి అశ్రద్ధకు లోనై బాబా వద్ద నిత్యము సమకూడే డబ్బుపై ఆశతో ఎంతో హీనంగా ప్రవర్తించారు. అట్టిది నివారించుకోవాలంటే భక్తులు నిత్యము సాధ్యమైనంత తరచుగా సాయి ఎంతటివారో హృదయపూర్వకంగా స్మరించి ఆయనతో ఆ ప్రకారంగా నడుచుకోవాలి. అందుకే నిత్యము మహావైభవంగా సాయికి సామూహిక పూజ, 4 ఆరతులు, చావడి ఉత్సవము చేసుకొనడం భక్తులకు సత్సంప్రదాయంగా ఈమె నెలకొల్పింది. అదే షిరిడీలోను అన్ని సాయి మందిరాలలోనూ నేటికి కొనసాగుతుంది. ఈమెకు కలిగిన ఈ సత్సంకల్పానికి బాబా కూడా ఆమోదముద్ర వేశారు. అందుకే కృష్ణ శాస్త్రి జగేశ్వర్ భీష్మకు ఆయన దివ్యమైన ప్రేరణ ఇచ్చి ఆరతి పాటలు రాయించుకున్నారు. మొదట మేగుని చేత, తర్వాత బాపు సాహెబ్ జోగ్ చేత నిత్యము విధిగా ఆరతులు ఆయన జరిపించేవారు. ఎవరు ఆరతికి హాజరు కాకపోయినా ఆయన ప్రత్యేకించి హెచ్చరించేవారు. మందబుద్ధులకు అది ఆత్మ ప్రశంసగా తోచవచ్చు, కానీ నిజానికి షిరిడి ఎవరెందుకొచ్చారో గుర్తుంచుకొని వారది సార్థకం చేసుకోవాలని మాత్రమే సాయి భావం. మీనతాయిని ప్రసవవేద నుండి రక్షించడానికి బాబా ఊదితో పాటు ఆరతి సాయిబాబా అను ఆరతి పాట కూడా రాయించి పంపారు. సాయి తమ పటానికి భేదం లేదని ఎన్ని నిదర్శనాలిచ్చినా అది చదివాక కూడా మనకట్టి శ్రద్ధాభక్తులు క్రమంగా సన్నగిల్లే ప్రమాదమున్నది. వీటినన్నిటికీ పరిష్కారం రాధాకృష్ణ ఆయి ఆనాడే మనకు అందించింది. లౌకిక తలంపులతోనూ భావాలతోనూ మలినమైన మన మనస్సులు ఆరతులను కూడా యాంత్రికంగా చేసే ప్రమాదమున్నది. ఆ సద్గురుమూర్తిని నిత్యము అలంకరించి పూజించడం ఒక్కటే ఉత్తమమైన పరిష్కారమని తెలిసే ఆమె భక్తుల చేత అలా చేయించింది. అందుకోసం రాజదర్బారులో ఉండవలసిన లాంఛనాలు, అలంకారాలు భక్తులే సాయి సంస్థానానికి సమర్పించేలా చేసింది. ఈ విషయం కాపాడే డైరీ నుండి ఉదహరించిన పుటలల్లో చూడవచ్చు. నిజానికి ఆయి షిరిడీలో గడిపినది మొత్తం 9 సంవత్సరాలు మాత్రమే. కారణం ఆమె తన 35వ ఏటనే ఈ లోకయాత్ర విడిచింది. బహుశా సాటిలేని సద్గురువైన సాయి ఈ జగన్నాటక రంగం నుండి నిష్క్రమించిన తర్వాత ఈ జగన్నాటకము ఇక ఆమె చూడదలుచుకోలేదు కాబోలు. మిగిలిన భక్తులందరూ కలిసి 52 సంవత్సరాలలో సాధించలేని సాయి సంస్థాన వైభవం ఆమె 9 సంవత్సరాలలో సాధించింది. సద్గురువును కీర్తించి వారి మహిమను లోకానికి వెల్లడి చేయడం గురుసేవలో ముఖ్యమైన అంశమని శ్రీ గురుగీత చెప్పినది విశ్వసించి రాధాకృష్ణ ఆయి అలానే చేసేది. సాటి మానవులలో సాధ్యమైనంత సాయి అనుగ్రహానికి పాత్రులై సుఖశాంతులు పొందాలని ఆమె ఆశించింది. ఇలా చేస్తున్న నానాసాహెబ్ చందోర్కర్ దాసగను
కాకా దీక్షిత్లను ఆమె ఎంతగానో ప్రశంసించి ప్రోత్సహించేది. అలా చేయమని శ్రీ సాయి శరణానందులను రేగేను కూడా ప్రోత్సహిస్తుండేది. ఇట్టి ప్రయత్నాల వలన అప్పుడప్పుడు భక్తులు కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చేది. అవస్థే ఒకసారి గ్వాలియర్లో జడ్జిగా రిటైర్ అయిన పిఆర్ అవస్థేను షిరిడీకి తీసుకురమ్మని రేగేతో ఆమె చెప్పింది. అవస్థే ఆధ్యాత్మిక చింతన గలవాడే కాని శాస్త్ర వాక్యాలకు సంకుచితమైన అర్థాలు ఊహించుకొని స్వబుద్ధితో తన పురోగతికి తానే అవరోధాలు కల్పించుకున్నాడు. ఈ సందర్భంలో ఇతడి గురించి కొంతవరకు పూర్వపరాలు తెలుసుకొనడం అవసరం. పూణేకు చెందిన పురుషోత్తం ఆర్ అవస్థే జననం 1870. సుమారు 2 దశాబ్దాలు సత్పురుష సాంగత్యం పొందాడు. ప్రభుత్వ ఉద్యోగి అయిన యశ్వంతరావు భాస్కర్ ఊరఫ్ దేవ్ మామ్లేదార్ అను సత్పురుషుని తన 6వ సంవత్సరం నుండే ఆయన దర్శించేవాడు. ఉదాహరణకు ఒకసారి ఉదారుడైన దేవ్ మామ్లేదార్ ఒక పేదవాని వివాహానికి ప్రభుత్వ నిధి నుండి ధన సహాయం చేశాడు. సమయానికి తన వద్ద పైకం లేకపోవడంతో తన పైకం అందగానే ప్రభుత్వ ఖజానాలో జమ చేయవచ్చని తలచి అతడలా చేశాడు. కానీ గిట్టని వాళ్ళు ఫిర్యాదు చేయడంతో ఒకనాడు దేవ్ మామ్లేదార్ తన ఇంత పూజలో ఉండగా జిల్లా కలెక్టరు అకస్మాత్తుగా ఆఫీసుకొచ్చి తనిఖీ చేశాడు. దైవలీల వలన ప్రభుత్వ ఖజానాలో ఎట్టి కొరవ కనిపించలేదు. సుమారు 20 సంవత్సరాల వరకు తరచుగా అవస్థే ఇయానను దర్శిస్తున్నా ఆ తర్వాత విద్యార్థి దశలో అతని విశ్వాసం సడలింది. ఒకరోజు అకస్మాత్తుగా భగవద్గీత చదివాక అతనిలో తీవ్రమైన భగవత్ అన్వేషణ ప్రారంభమైంది. ఒకనాడు అతని మేనమామ అకాలంలో జీవిస్తున్న మహాత్ముల గురించి చెప్పాక దానికి తోడు 1906లో మహాత్ముల చరిత్రలు శ్రద్ధగా చదివాక శ్రీ దోండి మహారాజ్ పలుస్ను దర్శించాడు అవస్థే. మహాత్ములు ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించగలరని చదివి ఆ సిద్ధపురుషుణ్ణి పరీక్షించదల్చాడు. కానీ పలూస్లో ఒక ఆలయం వెలుపల కూర్చుని ఉన్న దోండి మహారాజ్ను చూడగానే ఆయన శుద్రుడని తలచి ఆయనకు నమస్కరించలేదు. అతనిని ఆలయంలోకి వెళ్ళమని ఆయన గద్దించారు. ఇంతా చూస్తే ఆలయంలో పూజింపబడుతున్నది వారి పటమే. అయినా అవస్థే ఆయనను ఆశ్రయించలేకపోయాడు. కానీ స్వామి, మీకంతటి దివ్యశక్తి ఎలా వచ్చింది అని మాత్రం అడిగాడు. ఆయన రామ్ రామ్ రాజారాం సీతారాం అని స్మరిస్తుండు సర్వము సిద్ధిస్తుంది అని చెప్పి తాము ఎవ్వరికి గురువు కాదల్చలేదని చెప్పి ఆశీర్వదించి పంపారు. తర్వాత పరమహంస అయిన ఒక బ్రాహ్మణ గురువును దర్శించి బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుందని అడిగాడు అవస్థే. ఆయన అవస్థేను పడుకోమని చెప్పి అతని పక్కనే పడుకొని ఏమీ భయపడవద్దు అని హెచ్చరించి అతని గొంతు మీద చేయి వేసి గట్టిగా నొక్కేశారు. అవస్థే భయపడి వారి పట్టు విడిపించుకోజూచాడు. ఆయన నువ్వు పిరికివాడివి, నీకు బ్రహ్మజ్ఞానం కలుగదు, వెళ్ళిపో అన్నారు. తర్వాత అవస్థే పూణేలోని ఒక ధర్మశాలలో ఒక మహాత్మురాలిని దర్శించాడు. అప్పుడు ఆమె వద్ద ఎందరో భక్తులున్నారు. అవస్థే ప్రభుతులు మరొక 5 నిమిషాలలో తమకు దర్శనం అవ్వకుంటే వెళ్ళిపోవాలనుకుంటున్నారు. వెంటనే ఆమె తాను చనిపోతున్నానని చెప్పి ముసుగు పెట్టి పడుకున్నది. అందరూ వెళ్ళిపోగానే ఆమె లేచి అవస్థే ప్రభుతులను పిలిచి వారికి మాత్రమే దర్శనం ఇయ్యడానికి ఈ యుక్తి చేశానని చెప్పింది. అప్పటి నుండి అవస్థే ఆమెను తరచుగా దర్శిస్తుండేవాడు. ఆమె మాట్లాడుతుంటే భక్తుల మనసులలోని ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొర్లుతుండేవి. కానీ అవస్థే ఎవరిని గురువుగా స్వీకరించదల్చలేదు. అందుకు కూడా అంగీకరించి ఆమె అతనికి పంచాక్షరి ఉపదేశించింది. శాంతి అనే చిత్రమైన పాప దైవ సంస్కారం గలది కనిపించి నీవు సాక్షాత్కారం కోసం శ్రీరాముని ప్రార్థించు, నేను కూడా ప్రార్థిస్తాను అన్నది. నాటి రాత్రి శ్రీరాముని రూపంలో ఆయన వక్షస్థలం కింద భాగం దర్శనం అవ్వడంతో అతడు భయపడి ఆ సాధన మానివేశాడు. తర్వాత 1914లో అవస్థే పండరీపురం బయలుదేరుతుంటే దారిలో అతనిని రేగే కలుసుకొని షిరిడీ తీసుకొచ్చాడు. రైలు మూవ్ స్టేషన్లో ఆగినప్పుడు ఒక ఆంగ్ల సైన్యాధికారి మిగిలిన రైలు పెట్టెలలోని వారందరినీ దింపి సైనికులను ఎక్కించాడు. కానీ ఈ ఇద్దరిని మాత్రం ప్రయాణం కొనసాగనిచ్చాడు. అంతసేపు రేగే అంతకు ముందులాగే సాయినామం జపిస్తూ ఉన్నాడు. తర్వాత వీరిద్దరూ షిరిడీ చేరగానే అవస్థేను చూపుతూ సాయి ఎవరీ పిచ్చివాడు అన్నారు. ఆ మాటలకు అర్థమేమో తర్వాత తెలిసింది. తర్వాత రేగేను చూపుతూ భక్తులతో వీడు చూడండి, ఇతనికి తానొక్కడే వస్తే తృప్తి లేదు, ఇతరులను కూడా తీసుకురావాలంటాడు. సైనికాధికారి నా బిడ్డలను కూడా రైల్లో నుంచి దింపేయాలనుకున్నాడు. కానీ నా బిడ్డలను నా వద్దకు రానిమ్మని అతడితో చెప్పాను. ఇతడు రేగే రాత్రంతా నన్ను నిద్రపోనివ్వలేదు. రాత్రంతా నా పక్కన బాబా
బాబా అన్న కేకలే అన్నారు. తర్వాత రాధాకృష్ణ ఆయి ఇంటి బస చేయడానికి అవస్థే రేగేలు వెళ్లారు. అవస్థేకు ఆమె ఒక సద్గురువులా కనిపించింది. అంతేకాక వెనుక పూణేలో దర్శించిన మహాత్మురాలి గురించి ప్రస్తావించింది. అప్పుడతడు ఆమెను తన గురుసోదరిగా మాత్రమే తలచగలనన్నాడు. ఆమె అయితే నేను చనిపోయినా కూడా నీవు అంగీకరించేలా లేవే అన్నది. అతడు అంగీకరించనన్నాడు. వెంటనే ఆయి తాను చనిపోతున్నానని కేకవేసి నేలపై చనిపోయినట్లు పడిపోయింది. వెంటనే అతనికి తన మొదటి గురువు చేసిన యుక్తి జ్ఞాపకం వచ్చింది. అప్పుడతడు ఆమె ఒడిలో తలపెట్టి కన్నీరు కార్చి ఆమెను బ్రతికించాలన్న సంకల్పంతో గట్టిగా పంచాక్షరీ మంత్రం ఉచ్చరించాడు. కాని ఆ మంత్రమెన్నడూ పైకి ఉచ్చరించరాదని అతని గురువు ఆదేశించింది. అంతేగాక 16 సంవత్సరాలు ఆ మంత్రం జపించిన పుణ్యమంతా ఆయిని బ్రతికించడానికే దారపోస్తున్నానని సంకల్పించాడు. వెంటనే ఆమెకు స్పృహ వచ్చి నీవు వెళ్ళి నీ పని చూచుకోపో అన్నది. ఆమె బ్రతికినందుకు అతడు సంతోషించాడు. కాని తన గురువు ఆజ్ఞ ఉల్లంఘించి ఆ మంత్రం పైకి ఉచ్చరించినందుకు పరితపించాడు. తాను షిరిడీకి రావడం గురుద్రోహమని భయపడడంతో అతనికి మతిస్థిమితం తప్పింది. అతనికి ఒక్కొక్కరే దేవతలు కనిపించసాగారు. అప్పుడు ఆయి ఈ ప్రదర్శన చాలించి పడుకొని నిద్రపో అని కసిరింది. ఇలా 2 రోజులు గడిచాయి. చివరికి 4 గురువుల మధ్య అర్థం లేని భయాలతో చిక్కిన అవస్థే మనసుకు సంకేతంగా రేగే ఒకే దారానికి 4 పువ్వులు కట్టి ఆ చిక్కు విడదీయమని బాబా వద్దకు పంపాడు. ఆయన వాటిని వాసన చూచి వీటిని శాల వద్దే విడదీయాలి అన్నారు. తర్వాత మధ్యాహ్నం తన భోజనం పళ్ళెం కింద ఒక అన్నం ముద్ద దాచి ఉంచి దానిని పిండంగా బాబా స్వీకరిస్తే తన గురువు బాబాలోనే ఉన్నదని నమ్ముతానని మనస్సులో అనుకున్నాడు అవస్థే. కాని మసీదులో అడుగు పెట్టగానే అతడి కాలు జారి ఆ ముద్ద కింద పడింది. దానిని అతడు చేతిలోకి తీసుకొని బాబా దగ్గరకు వెళ్ళగానే ఆయన చెయ్యి చాపి అది నాకివ్వు, అది స్వీకరించి నీవు కోరిన వారికి చేర్పిస్తాను అన్నారు. అంతటితో అవస్థేకు ఆవేశం వచ్చి ఓహో నా గురువు చనిపోయింది కదా, మరి ఈయన బతుకున్నాడేమిటి అని కేక పెట్టాడు. అతనికి ఎక్కడ చూచినా బాబా కనిపిస్తున్నారు. ఆయన తమ మంత్రశక్తితో తనను చంపాలని చూస్తున్నారని భ్రమించి అతడు కేకలు పెడుతూ పిచ్చివాడిలా ప్రవర్తించారు. భక్తులు వెంటనే అతనిని మసీదు నుండి తీసుకెళ్లిపోయారు. సాయి దివ్యావతారమని ఎవరెంత చెప్పినా అతడు అంగీకరించలేదు. సాయి తనపై మంత్రప్రయోగం చేస్తున్నారని తలచి దానిని పారద్రోల్లడానికి శ్రీరామ్ శ్రీరామ్ అని కేకలు పెట్టసాగాడు. ఆయితో కూడా ఏమిటి నిన్ను నాశనం చేయడమే కాక నన్ను కూడా చంపాలని చూస్తున్న ఈ దుష్టమాంత్రికుడి బాబా చేతిలో చిక్కావా అని కేకలేశాడు. అప్పుడు ఆయి రేగే సాయి వద్దకు వెళ్లి అవస్థేను చిత్తభ్రమ నుండి కాపాడమని ప్రార్థించారు. బాబా ఏమీ మాట్లాడలేదు. రాత్రంతా అతడలానే కేకలేస్తున్నాడు. తెల్లవారగానే చావడిలో సాయి అత్యంత మధురమైన కంఠంతో అల్లా మాలిక్ అని కేకలేశారు. ఆయి ఇల్లు అక్కడకు దగ్గరే కనుక ఆ వాణి అతని చెవిన పడగానే అతడి భ్రమలన్నీ తొలగిపోయాయి. తన బుద్ధి వికారాలకు అతడు మనస్సులోనే క్షమాపణ చెప్పుకున్నాడు. బాబా ఉదయం ఆరతి అయ్యాక రేగేను పిలిపించి ఆ పిచ్చివాణ్ణి షిరిడీ నుండి తీసుకుపోండి అని ఆదేశించారు. గుర్రపు బండి సిద్ధం కాగానే గ్రామ ద్వారం వద్ద ఆ ఇద్దరు బాబాకు నమస్కరించి బయలుదేరారు. అప్పటి నుండి సృష్టిలోని ప్రతి మొగప్రాణి సాయిగాను, ప్రతి ఆడప్రాణి ఆయి రూపంగాను తోచసాగాయి. ఈ అనుభవం లేండిబాగ్ దాటేదాకా కొనసాగి అటు తర్వాత అంతరించింది. అటు తర్వాత అవస్థే కొద్దిసార్లు తన మిత్రులతోనూ కుటుంబంతోనూ కలిసి వచ్చి బాబాను దర్శించాడు. అవస్థే వృత్తాంతంలో మనం గుర్తించవలసిన ముఖ్య అంశాలు 3 ఉన్నాయి. అతడొక వంక మహాత్ముల సాంగత్యము కోరుతున్నాడు. మరో వంక వాళ్ళలో ఎవరిని గురువుగా స్వీకరించడానికి అతని అహంకారం అడ్డు వచ్చింది. ఒక వంక అందరినీ ఆత్మజ్ఞానము కోరుతున్నాడు. మరో వంక సాక్షాత్కారం అవ్వబోతుంటే భయపడి ఆ సాధన మానుకుంటున్నాడు. ఒక వంక షిరిడీ రావడం గురుద్రోహం అనుకుంటున్నాడు. మరో వంక తానర్పించిన పిండం బాబా స్వీకరిస్తే ఆయన తన గురువు ఒకరేనని నమ్ముతాననుకున్నాడు. కాని అలా జరిగినా కూడా బాబా దుష్టుడైన మాంత్రికుడన్న భావం విడువలేకపోయాడు. ఒక వంక తన మొదటి గురువును కూడా అతడు గురువుగా అంగీకరించనన్న షరత్తు మీదనే ఆమె దగ్గర ఉపదేశం తీసుకున్నాడు. కాని అటు తర్వాత షిరిడీకి బయలుదేరగానే ఆమెయే తన గురువని, షిరిడీ రావడం గురుద్రోహమని తలచాడు. అందుకే అతని గురించి బాబా పిచ్చివాడు అని మొదటనే చెప్పారు. ఇతని విషయంలో బాబా గురించి కూడా మనం
గమనించవలసిన అంశం ఒకటున్నది. ఇంత చిక్కైన మనసు గల భక్తుని తమ చెంతకు తీసుకువచ్చి ఇంత గొడవ జరిగినందుకు మరొక గురువైతే రేగే ఆయిలపై ఎంతో చికాకు పడేవాడు. కానీ జరగబోయే గొడవంతా ముందుగా తెలిసినా కూడా రేగేపై సాయి కించిత్తు కూడా చికాకు పడలేదు. ఆయి ఇంత గొడవ జరుగుతున్నా ఆయిపై గాని రేగేపై గాని ఆయన కోపగించుకోలేదు. వారిద్దరూ అవస్థేకు భక్తి విశ్వాసాలు కలిగించాలని పడిన తాపత్రయానికి సాయి కూడా వారిపై దయతో దోహదం చేయాలని చూచారు. అవస్థే తెచ్చిన పిండాన్ని ఆయన అడిగి స్వీకరించి అతడు కోరిన నిదర్శనమిచ్చారు. అది కేవలం ఆయి రేగేలను తృప్తిపరచడానికే. అతడికి ఎలాగో పిచ్చి పట్టబోతుందని ఆయనకు ముందే తెలుసు. కాకుంటే వాళ్ళ సంకల్పం మంచిది కనుక ఆయన వాళ్ళనేమీ అనలేదు. పై కారణాలన్నిటి వలన నాటి సాయి భక్తులందరూ రాధాకృష్ణ ఆయన్ని ఎంతగానో గౌరవించేవారు. ఆమె అంతర్యం అర్థం చేసుకోలేని కొద్ది మంది మాత్రం అతి నిరాడంబరులైన సాయి సన్నిధిలో ఆమె ఎంతో ఆడంబరం చేస్తున్నదని సాయిని గురించి ప్రచారం చేయించి షిరిడీలో జన సమర్థనం పెంచుతున్నదని ఆమెను విమర్శిస్తుండేవారు. సాధనలోని లోతుపాటులు ఆమెకు తెలిసినంతగా వారికేమి తెలుసు. అంతేకాదు అట్టి వారి హృదయాలలో వారికి తెలియకుండానే ఒక బలహీనత ఇలా తొంగి చూస్తుంది. ఇంకొకరిని, అందులోనూ సాటి మానవాకృతిని అందరూ పూజించడం మనలోని అహంకారం సహించలేదు. అట్టి అవివేకంతో ఒకసారి దాసగను ఆమెను ఎంతో తీవ్రంగా విమర్శించాడు. తర్వాత అతడు సాయిని దర్శించినప్పుడు ఆయన కీర్తనల ద్వారా నీవు చేస్తున్నది కూడా అలాంటిదే కదా, ఎన్నడూ ఎవరిని అలా విమర్శించవద్దు అని మందలించి ఆయికి నమస్కరించి చెంపలేసుకొని క్షమాపణ చెప్పమని ఆదేశించారు. అతడలానే చేశాడు. అందువలన తనలో అహంకారం తొలగిపోయిందని దాసగను కూడా సంతోషించాడు. సాయి సంకల్పమేమో కాని ఆమె అంత శీఘ్రంగానూ అందరి అభిమానాన్ని కోల్పోయింది. చివరకు సాయి కూడా ఆమె మసీదు పరిసరాలకు కాని తాము నిత్యం వెళ్లే ప్రదేశాలకు కాని ఆమె వెళ్లరాదని శాసించారు. ఆమె చివరి రోజులు ఎంతో బాధకరంగా గడిచాయి. ఒక రోజు ఆమె తన గదిలోనే అకస్మాత్తుగా మరణించింది. కొద్ది రోజుల తర్వాత కానీ ఆ సంగతి భక్తులెవ్వరూ గుర్తించలేదు. కొందరు అభిమానులు ఆమె దేహాన్ని షిరిడీలోనే సమాధి చేయాలని అడిగితే బాబా కోపంతో సుతరాము ఒప్పుకోలేదు. కొందరు మహర్ల చేత ఆమె దేహాన్ని కోపార్గావ్లోని ప్రభుత్వ ఆసుపత్రికి శవ పరీక్షకు పంపారు. అటు తర్వాత ఆమె దేహాన్ని కోపార్గావ్లోనే గోదావరి ఒడ్డున దహనం చేశారు. భక్తులందరూ ఆమెనంతగా కీర్తించడం ఆధ్యాత్మికంగా ఆమెకంతా శ్రేయస్కరం కాదని తలచి సాయి అలా జరగనిచ్చారేమోనని తలచవచ్చు. అయితేనేమి ఆమె రూపొందించిన షిరిడీ సంస్థానము, ఆమె ప్రారంభించిన ఆరతులు, ఉత్సవాలు నేటికి షిరిడీలోనూ దేశమంతటా కూడా మనను సన్మార్గానికి ఆహ్వానిస్తున్నాయి. శ్రీమతి బిక్కుబాయి. ఎందరో భక్తులు వచ్చి షిరిడీలో స్థిరపడి జీవిత శేషమంతా సాయి సేవలో గడిపిన వివరం సాయి చరిత్ర గ్రంథాలలో చూస్తాము. కానీ అలా చేసిన భక్తురాళ్ళు ఎక్కువ మంది గురించి మనకు తెలియదు. అలా చేసిన భక్తురాలు రాధాకృష్ణ ఆయి ఒక్కటేననుకుంటాము. నిజానికి మరి ఒకరిద్దరు స్త్రీలు కూడా ఉన్నారు. కాకుంటే సాయి సన్నిధి గొప్ప సంస్థానంగా రూపొందేలా చేసిన రాధాకృష్ణ ఆయి పేరే భక్తులకు ఎక్కువగా పరిచయం అవ్వడంలో ఆశ్చర్యం లేదు. శ్రీ సాయి సేవలో జీవిత శేషం గడిపిన స్త్రీలలో శ్రీమతి బిక్కుబాయి, శ్రీమతి కాశీబాయి కూడా ఉన్నారు. శ్రీమతి బిక్కుబాయి స్వతహాగా అహ్మద్ నగర్ కు చెందినది. రాధాకృష్ణ ఆయి కూడా ఆ ఊళ్ళో ఉంటుండగానే సాయి భక్తురాలైంది. ఆమె అప్పుడప్పుడు శ్రీ సాయి గురించి తన స్నేహితురాలైన బిక్కుబాయితో చెబుతుండేది. బాల వితంతువైన ఆయి తన జీవిత శేషమంతా సాయి సన్నిధిలో సాయి సేవలో గడపాలనుకుంటున్నానని బిక్కుబాయితో చెబుతుండేది. బిక్కుబాయికి ఒక సైనిక ఉద్యోగితో సంగనమేరులో వివాహమైంది. ఆమె భర్త షిరిడీకి చెందిన బయ్యాజీ పాటిల్ కోతే. అతడు ఉద్యోగరీత్యా సంగమనేరులో ఉండేవాడు. కానీ కొద్ది సంవత్సరాలలోగానే దురదృష్టవశాత్తు ఆమె భర్త మరణించాడు. కొద్ది ముందే రాధాకృష్ణ ఆయి షిరిడీలో స్థిరపడింది. ఆ రోజులలో పంజర్గాం నుండి గంగగిర్ బాబా వచ్చి షిరిడీలో వాడా వద్ద చింత చెట్టు కింద నామ సప్తాహం చేయిస్తున్నారు. దానికి నిత్యము ఎన్నో ప్రాంతాల నుండి భక్తులు వస్తుండేవారు. అలానే సంగమనేరు నుండి కూడా ఒక భక్త బృందం షిరిడీ చేరి ఆ సప్తాహంలో పాల్గొన్నది. ఆ బృందం వారు తిరిగి వెళ్లే అప్పుడు వాళ్ళ ద్వారా రాధాకృష్ణ ఆయి ఒక బాబా పటము, కొంచెం బాబా ప్రసాదము చిక్కుబాయికి పంపుతూ ఆమెను కూడా షిరిడీ వచ్చి బాబాను దర్శించి కొద్ది రోజులుండి బాబా సేవ చేసుకోమని కబురు పంపింది. చిక్కుబాయి షిరిడీ వచ్చి కొద్ది రోజులుండి మరలా
అహ్మద్ నగర్ వెళ్ళిపోయింది. అలా ఆమె అప్పుడప్పుడు వచ్చి బాబాను దర్శిస్తుండేది. ఇది ఆమెకు సాధ్యం కావడానికి ఆమెకొక సౌలభ్యం కూడా ఉండేది. సైనిక ఉద్యోగి భార్య వితంతువుగా ఆమె ప్రతి నెల సంగంనేరు నుండి అహ్మద్ నగర్ వెళ్లి పింఛను తీసుకోవాల్సి ఉన్నది. అందుకోసం బయలుదేరినప్పుడల్లా కోపార్గంలో గోదావరి స్నానం చేసి షిరిడీ వచ్చి సాయిని దర్శించి కొన్నేసి రోజులు అక్కడుండి వెళ్తుండేది. మొదటిసారి ఆమె షిరిడీ వచ్చినప్పుడు సాయి ఆమెను నీవు ఆయి ఇంట్లో ఉండి నిర్విరామంగా సేవ చేస్తుండు అని ఆదేశించారు. ఆ ప్రకారమే ఆమె ఎప్పుడు షిరిడీ వచ్చినా ఆయి ఇంట్లోనే బస చేస్తుండేది. అలా ఇద్దరికి ఎంతో ఆత్మీయత అనుబంధము ఏర్పడ్డాయి. దురదృష్టవశాత్తు 1916లో రాధాకృష్ణ ఆయి మరణించింది. ఆమె దేహాన్ని కోపార్గావ్లో గోదావరి ఒడ్డున దహనం చేసిన సంగతి గుర్తొచ్చి ఆ శోకంతో బిక్కుబాయి తెచ్చిన మాల నైవేద్యము బాబా స్వీకరించలేదు. అటు తర్వాత ఆమె కొంతకాలం షిరిడీలో ఉండిపోయింది. బాబా ప్రతిరోజు మధ్యాహ్నం ఆమెకొక పాత్ర నిండుగా భోజనమిస్తే ఆమె దానిని తీసుకుపోయి తినేది.